హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో ఈరోజు మనం మళ్ళీ టాటా సర్వీస్ సెంటర్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి మనకు రాంపూర్లోనైతే ఉంది. తెలుసు కదా మీకు, మన కాజీపేట నుండి స్టేషన్ గన్పూర్ వెళ్ళే రూట్లోనైతే ఉంటుంది. ఈరోజు జరిగే వర్క్ ఏంటిదంటే, మనకు క్యాబిన్ అయితే కొత్తగా క్యాబిన్ అయితే వచ్చింది కదా. సో ఎన్ని రోజుల కింద ఇంజన్కి సంబంధించిన వర్క్ అయితే చేశారు, అందుకే వీడియో అయితే తీయలేదు. ఏమేం చేశారో కూడా ఈ వీడియోలోనైతే చూపిస్తాను. అండ్ ఈరోజు మెయిన్ వచ్చేసి మన కొత్త క్యాబిన్ ఏదైతే ఉందో ఆ క్యాబిన్ అయితే తీసి మన చాసిస్ మీద కూర్చోబెట్టడం అయితే జరుగుతుంది. యాక్చువల్గా నేనైతే మొన్న వచ్చినప్పుడు ఒక చిన్న పార్ట్ అయితే రాలేదని చెప్పేసి మనకు క్యాబిన్ అయితే ఎక్కియలేదు. సో ఈరోజు అయితే క్యాబిన్ అయితే పైకి ఎక్కడం అయితే జరుగుతుంది. క్యాబిన్ వన్స్ చాసిస్ మీదకి ఎక్కినాక లోపల క్యాబిన్ లోపల వర్క్ అంతా చేస్తారనమాట. అయితే ఫస్ట్ ఏమనుకున్నామంటే, క్యాబిన్ కిందనే ఇట్లా స్టాండ్ అయితే ఉంటుంది. ఈ స్టాండ్ మీదనే కూర్చోబెట్టేసి లోపల పార్ట్స్ అన్నీ బిగించేసుకొని తర్వాత చాసిస్ మీదకైతే ఎక్కిద్దామని అయితే అనుకున్నాం. కాకపోతే మనకు క్యాబిన్ లోపల అన్ని పార్ట్స్ ఇట్లా ఎక్కిచ్చేసినాక మనం క్రెయిన్ తోటి లేపితే ఆ పైన ఈ టాప్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ దాని టాప్ ఉంటుంది కదా, సో అది బెండ్ అవుతుంది అన్న ఉద్దేశం. అంటే మనకు వెయిట్ ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంటుంది కదా, సో అట్లా బెండ్ అయ్యే అవకాశం ఉంటుందని డైరెక్ట్ బేర్ క్యాబిన్ ఉంది కదా, సో బేర్ క్యాబిన్నే మనం డైరెక్ట్ చాసిస్ మీదకి ఎక్కిచ్చేద్దాం. ఎక్కిచ్చేసాక మనకు లోపల ఫిట్మెంట్స్ అన్నీ, అంటే స్టీరింగ్, చైర్స్, డాష్ బోర్డు, లోపల క్యాబిన్ వైరింగ్ అండ్ బానెట్, ఇవన్నీ అయితే ఎక్కడం అయితే జరుగుతుంది. అండ్ అన్ని ఐటమ్స్ కూడా మనకైతే ఒక్కొక్కటి అయితే వస్తూ ఉన్నది. కొంచెం చైల్డ్ పార్ట్సే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. మనకు పెద్ద పెద్ద మేజర్ పార్ట్స్ అయితే వచ్చినాయి, కానీ చైల్డ్ పార్ట్సే ఒక్కొక్క దగ్గర అన్నీ వెతుక్కొని తెప్పించుకోవడం అయితే జరుగుతూ ఉంది. అండ్ డీజిల్ ట్యాంక్ ఇవన్నీ అయితే వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఇంకా కొన్ని పార్ట్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. మొత్తం మనకు చిన్న చిన్న పార్ట్సే ఒక 10-15 పార్ట్స్ వరకు రావాల్సినవి అయితే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ లోపు అయితే మనకు అన్నీ వచ్చేసి బండి కూడా బయటికి వెళ్తుందన్న ఆలోచనలో అయితే ఉన్నాం అనమాట. మనకంటే వాళ్ళైతే చెప్పారనమాట, ఆల్రెడీ బుక్ చేసాము, వస్తూ ఉన్నాయి, ఇన్ ట్రాన్సిట్లో ఉన్నాయని చెప్పేసి. సో అది ఈరోజు మెయిన్ వీడియో. అయితే మనకు క్యాబిన్ ఎక్కిచ్చేస్తారు. క్యాబిన్ ఎక్కిచ్చేసినాక ఏమేమి పార్ట్స్ ఆల్రెడీ ఫిట్ చేశారో అవన్నీ అయితే వీడియోలోనైతే చూపిస్తాను. అండ్ మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఎక్కువ దూరం ఏం లేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బండి వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మనం రోడ్డు మీదకి అయితే మన బండితోటి అయితే వచ్చేద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో క్యాబిన్ అయితే ఈ విధంగా ఎక్కించేసారనమాట. ఇప్పుడే మనకు సర్వీస్ వ్యాన్‌లో మనకు కావాల్సిన ఐటెమ్స్ అయితే వచ్చినాయన్నమాట. మనకు కావాల్సిన ఐటెమ్స్ అంటే మనకు లోపల బానెట్, కొన్ని చైల్డ్ పార్ట్స్ బుక్ చేశారని చెప్పాను కదా. సో ఆ ఐటెమ్స్ అయితే వచ్చాయి. అంటే మనకు కొరియర్ అయితే చేస్తారనమాట డైరెక్ట్ మదర్ ప్లాంట్ నుండి. అంటే దగ్గర పట్ల ఉన్న షోరూమ్‌లలో ఉంటే అక్కడ నుండి, లేదంటే మనకు డైరెక్ట్ మనకు మదర్ ప్లాంట్ నుండి అయితే కొరియర్‌లోనైతే పంపిస్తారు. సో మనకు వెహికల్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే,
సర్వీస్ సెంటర్‌కి అయితే వెహికల్స్ అయితే చాలా అయితే వస్తా ఉన్నాయి. మనదైతే పెద్ద మేజర్ వర్క్ కాబట్టి కొంచెం నిదానంగానే చేస్తా ఉన్నారు. సో, బండ్లయితే మన బండి వచ్చిన కాంచి అయితే చాలా బండ్లు వస్తూనే ఉన్నాయి. వర్క్ కంప్లీట్ అయితేనే ఉంది, పోతూనే ఉంది. మనది మేజర్ వర్క్ కాబట్టి కొంచెం స్లో అయితే ఉంది. వచ్చినయన్నీ చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఎమ్మటెమ్మటే చేసి అయితే పంపిస్తా ఉన్నారు. సో, చిన్న చిన్న రిపేర్స్ అయితే ఎప్పుడైనా సర్వీస్ సెంటర్‌లో మాక్సిమం 1 ఆర్ 2 డేస్‌లో మనకు బండి అయిపోయే అంటే వర్క్ కంప్లీట్ అయిపోయే అట్లనైతే ఉంటదనమాట. సో, మేజర్ వర్క్ అయితే కంపల్సరీ టైం అయితే పడతది. కొంచెం మనం పేషెన్స్ తోటైతే వెయిట్ జేయాలి. మనం ఎంత పేషెన్స్ తోటి వెయిట్ జేస్తే వాళ్ళు మన వెహికల్ గూడా అంత నీట్‌గానైతే బిల్ట్ అయితే అవుతదనమాట. మనం తొందర పెడితే వాళ్ళు ఏదోకటి మర్చిపోయి, ఏదో ఒకటి అయిపోయి మళ్ళా తర్వాత మనం ఇబ్బంది పడాల్సొస్తదనమాట. అందుకనే నేనైతే కొంచెం దగ్గరుండి ఒక 1 ఆర్ 2 డేస్ లేట్ అయినా గూడా కొంచెం దగ్గరుండి మంచిగా నీట్‌గానైతే చేపిస్తా ఉన్నాను బండి. ఎందుకంటే మళ్ళీ లైన్ మీదకొచ్చినంక మనం అయితే ఇబ్బంది పడొద్దు గదా! ఆ ఉద్దేశంతోటైతే ఈ విధంగా జేయడం అయితే జరుగుతా ఉంది. సో, మనకు మొత్తం అన్నీ ఎక్కడ గ్రీజింగ్ గూడా హబ్బు, ఫ్రంట్ యాక్సిల్ మెయిన్ గూడా ఒకసారయితే ఇప్పిచ్చి చెక్ అయితే జేపిచ్చేసాననమాట. అండ్ పెద్ద వెహికల్స్‌కి ఇంత ఎక్కువ టైం ఎందుకు పడతదంటే, ఇన్సూరెన్స్ ఒకవేళ ఉందనుకోండి, ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి ప్రతి ఒక్క పార్ట్ అంటే మనకు ఏ పార్ట్ అయితే మనం తీసి చేంజ్ చేస్తున్నామో, ప్రతి ఒక్క పార్ట్‌కు మనం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ నుండి అప్రూవల్ అయితే తీసుకోవాల్సి ఉంటదనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ అయితే ఉంటది. కాకపోతే మనమైతే మన వెహికల్‌నయితే వన్ టైమ్ సెటిల్‌మెంట్‌లో అంటే ఓటీఎస్ ద్వారా మనమైతే కంప్లీట్ అయితే చేసుకున్నాం. ఓటీఎస్ ద్వారా కంప్లీట్ చేసేసుకుంటే ఎట్లా అంటే, మనకు ఎంత అమౌంట్ అయితే వస్తదో, ఆ అమౌంట్ మొత్తం మనకు ఎవరైతే అంటే ఇప్పుడు నేనున్నాను గదా! బండి ఓనర్‌ని. సో, నాకే అకౌంట్‌లోనైతే పడతది. సో, నేనే దగ్గరుండి నా వర్క్ అయితే చేపించుకోవాలి. ఇక ఇన్సూరెన్స్ వాళ్ళకైతే ఎలాంటి సంబంధం అయితే ఉండదు. అండ్ ఇట్లా ఉంటది గాబట్టి, మనకు కొంచెం పెద్ద వెహికల్స్‌కైతే టైం ఎక్కువ పడే అవకాశం అయితే ఉంటది. అండ్ చిన్న చిన్న మైనర్ రిపేర్స్ మన చేతి నుండి డబ్బులు పెట్టుకొని చేసుకునే రిపేర్స్ అయితే ఎమ్మటే వర్క్ కంప్లీట్ చేపిచ్చేసి, బండి తీసుకొని ఎళ్ళిపోయే అవకాశం అయితే ఉంటదనమాట. అండ్ నిన్న మనకు వెహికల్ యొక్క ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ అదంతా గూడా ఫిట్టింగ్ అయితే జేయడం అయితే జరిగింది. వర్క్ అయితే ఆగట్లేదు. కొంచెం నడుస్తూనే ఉంది గాకపోతే కొంచెం స్లోగా అయితే నడుస్తా ఉంది. కొంచెం పుష్ చేస్తా ఉన్నాను నేను గూడా తొందరగా కంప్లీట్ చేయండి అని జెప్పేసి. ఎందుకంటే 28థ్ తారీఖొస్తే మళ్ళా కిస్తీ డేట్ అయితే దగ్గరికొస్తూనే ఉన్నది. మళ్ళా ఇప్పటికి మూడో నెల. నెలకు 90,000 లెక్కన ఇప్పుడు మూడో నెల కట్టాల్సిన టైం అయితే వస్తా ఉంది. సో, ఎట్నో అట్లా బండయితే నెట్టుకుంటా వస్తా ఉన్నాము. సో, షోరూమ్ వాళ్ళని గూడా రిక్వెస్ట్ అయితే జేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పటికి మూడో నెల కిస్తీ కట్టే టైం అయితే వస్తా ఉంది. కొంచెం వెహికల్ నాకు తొందరగా కంప్లీట్ జేసి ఇయ్యమని జెప్పేసి. ఎందుకంటే మనకు వెహికల్ రోడ్డు మీద తిరుగుతనే ఇప్పుడున్న కిరాయిలకు నెల కిస్తీలు కట్టడానికి ఒక్కొక్కళ్ళు మామూలుగా గోసలు పడట్లేరు. ఎందుకంటే డ్రైవర్ కమ్ ఓనర్ ఉంటేనే ఏమైనా గిట్టుబాటు అయితది. ఇట్లా కిస్తీలు ఎక్కువ ఉన్నాయి గదా! ఎందుకంటే వెహికల్ రేట్లు గూడా పెరిగినాయి గాబట్టి ఈఎంఐలు గూడా ఎక్కువైపోయినాయి అదనమాట. కాకపోతే ఇక కొత్త బండి కొనుక్కొని డ్రైవర్‌ని పెట్టి నడిపేటోళ్ళు అసలు కిస్తీలు ఎట్లా కడతారు? ఏంది ఈ కిరాయిలకు అనేదైతే ఏం అర్థం కావట్లేదు. సో, ఇదే రిక్వెస్ట్ అయితే చేశాను షోరూమ్‌లో గూడా కొంచెం కష్టంగా ఉంది. ఈఎంఐ కట్టడం బయట అప్పులు పెరిగిపోతా ఉన్నాయి. బర్డెన్ పెరుగుతా ఉంది అని చెప్పేసి అయితే చెప్పాను. వాళ్ళు గూడా నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం తొందరగానే కంప్లీట్ చేస్తామని అయితే చెప్పారు. మాక్సిమం అంటే నేను ఇక్కడ షోరూమ్‌లకు వచ్చే వాళ్ళని ఇట్లా బయట కూడా చాలామందినైతే అడిగి చూశాను. నాకు చాలామంది చెప్పేదేందంటే, అసలు షోరూమ్‌ల వర్క్ చాలా స్లోగా జరుగుతదని జెప్పేసి అయితే అన్నారు. నాకైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేంత వరకే లేట్ అయింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయాక నాకైతే వర్క్ ఫాస్ట్‌గానే అవుతుందనైతే అనిపిస్తా ఉంది. సో, మొత్తం ఇక మన పాత బండి లాక్ సెట్టే మనకు దీనికైతే ఫిట్ జేశారనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొత్త లాక్ సెట్ అయితే వస్తది. రైట్ సైడ్ వచ్చేసి మనకు పాతదే లాక్ సెట్ అయితే ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు సంపు గూడా కొత్తదైతే ఫిట్టింగ్ జేయడం అయితే జరిగింది. చూసుకున్నట్లయితే మనకు బోల్ట్స్ అయితే మొత్తం ఫిట్ జేశారు. కింద డ్రైన్ బోల్ట్ అయితే ఇంకా పెట్టలేదు. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక మొత్తం ఇంజిన్ ఆయిల్ పోసి స్టార్ట్ జేసి అయితే చూస్తారు. సో, ఇప్పుడు మనం పార్ట్స్ అయితే ఎక్కాయో ఒకసారైతే చూద్దాం. ఇక్కడ మనకు క్యాబిన్ అయితే చాసిస్ మీదకైతే ఎక్కేసింది. చాసిస్ మీదకి ఎక్కేసినంక అటు సైడ్ మన పాత చాసిస్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ అయితే తీసేశారు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్‌కొచ్చేసి మనకు డోరు,
లాక్స్ అయితే ఫిట్ చేశారు. లోపల ఫ్రేమ్స్ కూడా ఆల్రెడీ వచ్చాయి. మనకు మెకానిక్ అన్న వాళ్ళు భోజనానికి అయితే వెళ్ళారనమాట. ఇప్పుడు అన్ని ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఎక్కిచ్చేస్తారు. అండ్ ఈ హబ్ అయితే తీశారు. ఇక్కడ బ్రేక్ క్యామ్ అయితే ఒకటి పాడైపోతే దాన్ని అయితే తీసేశారు. అండ్ హబ్ కూడా బయటికి అయితే తీసేశారు. సో ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే ఈ పైప్ వచ్చేసి కొత్తది అయితే వేయడం అయితే జరిగింది. అండ్ ఆల్టర్నేటర్ కూడా బయటకు అయితే తీశారు. మళ్ళీ దాన్ని చేపిచ్చేసి ఆల్టర్నేటర్ అయితే కొత్తది వేయడం అయితే జరుగుతుంది. అండ్ డీజిల్ ట్యాంక్ కూడా మనకైతే వచ్చింది ఆల్రెడీ కొత్తది. ఇక్కడ ఇంతకుముందే వచ్చిందనమాట. సో ఓపెన్ చేసి అయితే చూసాము ఇంతకుముందే. సో ఇది వచ్చేసి మనకు ఇప్పుడు అక్కడ ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. 365 లీటర్స్ అయితే ఉంటుంది కదా మనకు. సో అదనమాట. అండ్ ఇక్కడ మన మెయిన్ రైట్ సైడ్ డోర్ వచ్చేసి ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మన పాత డోర్ అయితే మిర్రర్స్ అయితే మంచిగానే ఉన్నాయి. సో ఆ మిర్రర్స్ అయితే రిమూవ్ అయితే చేశారు. ఈ మిర్రర్స్ దానికైతే ఎక్కడం అయితే జరిగింది. మనకు నార్మల్గా ఈ డోర్ను కొంచెం ఆల్టరేషన్ చేస్తే వర్క్ అయితే అవుద్ది. కాకపోతే మనకు బేర్ బాడీ బుక్ చేసినప్పుడు డైరెక్ట్ మనకు ఆ బాడీకే డోర్స్ కూడా వచ్చేసినాయి అనమాట. అట్లా అని చెప్పేసి ఈ డోర్ని అయితే పక్కన పెట్టేసినాం. అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కూడా మనకు ఎక్కింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జాయింట్ రాడ్స్ అంటాం కదా, సో జాయింట్ రాడ్స్ అయితే ఎక్కిచ్చేసినాయి. రబ్బర్ బీడింగ్ అండ్ జాయింట్ రాడ్లు కూడా మొత్తం అయితే ఎక్కడం అయితే జరిగిందనమాట. అండ్ మనకు బండి టోయింగ్ చేసుకుని వచ్చేటప్పుడు అయితే అటు లెఫ్ట్ సైడ్ అయితే యాక్సిల్ అయితే రిమూవ్ అయితే చేసినాం. ఆ యాక్సిల్ కూడా లోపలికి అయితే గ్రీజింగ్ ఇట్లా చేసేసి యాక్సిల్ అయితే ఎక్కిచ్చేశారు. సో ఇంకా ఎట్లేదన్నా ఒక ఈ మంత్ ఎండ్ వరకు అయితే మన బండి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోద్ది. సో ఒకసారి లోపల కూడా చూపిస్తాను. లోపల వచ్చేసి మనకు బానెట్ అయితే రావాలి. బానెట్ ఇంకా రాలేదు. బానెట్ వచ్చేసి బానెట్ కూడా ఎక్కేస్తుంది. సో లోపల క్యాబిన్ వైరింగ్ ఉంటుంది కదా, ఆ వైరింగ్ అయితే కొంచెం వచ్చేది అన్నమాట. వైరింగ్ వచ్చేస్తే ఆ వైరింగ్ మొత్తం ఇందులో వస్తుంది. ఈ పోర్షన్ ఉంది కదా, ఇందులో ఏసీకి సంబంధించిన యూనిట్ అండ్ వైరింగ్ యూనిట్ అయితే వచ్చేస్తుంది. అది వచ్చేస్తే మనకు డాష్ బోర్డు, లోపల బానెట్, సీట్స్, స్టీరింగ్ అవన్నీ ఎక్కేస్తాయి. అండ్ పైన ప్యానల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా. అండ్ రైట్ సైడ్ డోర్ వచ్చేసి లాక్ సెట్ మొత్తం అయితే బిగించడం అయితే జరిగింది. అంటే మన పాత డోర్ ఉంది కదా, దాన్ని తీసేసి అయితే దీన్ని పెట్టారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కొత్తగా రావాల్సింది అయితే ఉందన్నమాట. ఆల్రెడీ వచ్చినాయి. ఆ వచ్చిన వాటిని ఆ విధంగా ఫిట్ చేయడమే అయితే ఉందన్నమాట. సో అవి ఫిట్ చేశాక మనకు డోర్స్కి కూడా ప్లాస్టిక్ ప్యానల్ అయితే వస్తుంది. పైన వచ్చేసి మనకు అది ఎట్లా థర్మల్ షీట్ టైప్ ఉంటుంది అనమాట. కాలబెట్టిన అది కాలని షీట్ అయితే ఒకటి ఉంటుంది. అలాంటి షీట్స్ అయితే వస్తాయి. మనకు లాస్ట్ టైం చూశారు కదా, మనకు వెల్డింగ్ చేసేటప్పుడు చుక్కలు పడ్డ షీట్ ఏదైతే ఉందో అలాంటి షీట్ అయితే వస్తుంది అనమాట పైకి. ఏం లేదు, లోపల గట్టిగా కూర్చుంటే ఒక 1 or 2 డేస్లో లోపల వర్క్ అంతా కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఆ బ్యాక్ సైడ్ మిర్రర్ వచ్చేసి మనది పాత వెహికల్లోది మిర్రర్ బాగానే ఉంది. సో ఆ మిర్రర్ ఎక్కిచ్చేస్తారు. సో ఇక్కడ ఇవన్నీ అయితే ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. జస్ట్ లోపల ఈ వైరింగ్ వచ్చేస్తే ఈ వైరింగ్ ఒక్కసారి దీన్ని కంప్లీట్ చేశారనుకోండి, మొత్తం అంతా కంప్లీట్ అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ మనకు ఇంజన్కి సంబంధించింది ఒకటి మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ లోపల ప్యానల్ ఏదైతే ఉందో ఈ ప్యానల్ అయితే కొత్తది వేశారు కదా, సో దీనికైతే ఒకటి మదర్ బోర్డ్ టైపు సిస్టమ్ అయితే వస్తుంది. అదైతే ఎక్కియాలి. అదైతే బుక్ చేస్తూ ఉన్నారు. కమిన్స్ దగ్గర నుండి అయితే రావాలన్నమాట అది. సో ఇంజన్కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, అంతా బాగానే ఉంది. అండ్ క్యాబిన్ కూడా మనకు సో మొత్తం ఎక్కడం అయితే జరిగిందనమాట. సో ఇదన్నమాట ఈరోజు జరిగిన వర్క్ అయితే. మనకైతే క్యాబిన్ అయితే పైకి ఎక్కియడం జరిగింది. అండ్ ఇన్ని రోజులు అంటే ఒక 2-3 రోజులు గ్యాప్ అయితే తీసుకున్నా నేను. ఆ లోపల మనకు ఇంజన్కి సంబంధించిన ఈ చిన్న చిన్న చైల్డ్ పార్ట్స్ అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. ఇంకా మెయిన్ థింగ్ అంటే ఈ లోపల మొత్తం ఫిట్టింగ్ అయిపోయాక మనకు డైరెక్ట్ వెనక బాడీ అయితే ఎక్కేస్తుంది. బాడీ ఎక్కేసినాక బండిని తీసుకొని పోయి మళ్ళీ ఆటోనగర్, విజయవాడ అయినా వరంగల్ అయినా ఎక్కడికన్నా వెళ్ళిపోయి మనకు పైన క్యారియర్ అయితే కట్టియాలి. మనకు పట్టాలు తాళ్ళు వేసుకోవడానికి అది కట్టించేసి కొంచెం బాడీ కూడా ఒకసారి సెట్ చేపియాలి. మన కిచెన్ పార్ట్ అయితే మొత్తం పోయింది కదా, సో దాన్ని తీసేస్తా. ఆల్మోస్ట్ కిచెన్ పార్ట్ అయితే తీసేసి కొంచెం అక్కడ ఒక వారం రోజుల పని ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియోని తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం నెక్స్ట్ మళ్ళీ బండి మొత్తం కంప్లీట్ అయిపోయాక
మనం జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం కదా, ట్రిప్స్ అయితే స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు చేసే వీడియోలు కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.